మహాలక్ష్మి తన ఫ్రెండ్‌తో మాట్లాడుకుంటూ అలా రోడ్డు మీద వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న తన ఫ్రెండ్ అయితే "మీ ఇల్లు ఎక్కడ?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే "ఇదిగో కొంచెం దగ్గరలోనే ఉంది" అని చెప్పేసైతే అంటూ అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో ఒక ఆవిడ అయితే పరిగెట్టుకుంటూ అక్కడ ఉన్న మహాలక్ష్మిని గుద్దేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే "అయ్యయ్యో! ఎవరు మీరు?" అని చెప్పేసైతే తనని పైకి లేపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మి ఆవిడని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈవిడ్ని ఎక్కడో చూసినట్లుగా ఉందే అని చెప్పేసైతే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. అవును కదా! కన్నా వాళ్ళ అమ్మ కదా ఈవిడ అని చెప్పేసైతే అనుకుంటూ అలా షాక్ అయిపోయి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే ఇంటికి వెళ్ళి చక్రి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నేను ఒక విషయం అడగాల్సి ఉంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రి వాళ్ళ నాన్న అయితే ఏంటి మాత అడుగు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే కన్నా వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రి వాళ్ళ నాన్న మాత్రం నేను చెప్పను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే నేను కన్నా వాళ్ళ అమ్మని చూశాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రి వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మి మాత్రం అవును నేను ఆవిడని చూశాను. నేను రోడ్డు మీద ఆవిడ వెళ్తూ ఉండగా చూశాను. ఆవిడ బ్రతికే ఉందా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రి వాళ్ళ నాన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా ఒక్కసారిగా షాక్ అయిపోయి మహాలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.